హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన శరీరానికి ఆహారం ఎలాగో మనసుకు ధ్యానం అలాంటిది. ధ్యానం అంటే అదేదో పెద్ద అద్భుతం కాదు. మన మనసుని కొద్దిసేపు ఇతర ఆలోచనలోకి పోకుండా ఆపి మనలోకి మనమే చూసుకునే ప్రయత్నం. ఇది శబ్దం నుండి నిశ్శబ్దంలోకి, కదలిక నుండి నిశ్చలతలోకి ప్రయాణం చేయటం వంటిది. మనసు ఎప్పుడూ మనతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ మనం మన ఉరుకుల పరుగుల జీవితంలో మనసు మాట వినటం ఎప్పుడో మానేసాం. ఇప్పటి తరం వారు ఎక్కువగా ధ్యానం చేయాలి. ఎందుకంటే భయం, ఒత్తిడి ఇవి ఈ తరం వాళ్ళకి రోజువారీ ఫ్రెండ్స్ లాగా మారిపోయాయి. బయటికి బాగానే ఉన్నాం అనిపించినా లోపల మాత్రం మనసు ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది. అలాంటి మనసుకు ధ్యానం ఒక భద్రమైన ఆశ్రయం లాంటిది. భయం అంటే నిజంగా జరుగుతున్నది కాదు, జరుగుతుందేమో అన్న ఊహ. రేపు ఏమవుతుందో తెలీదు, నేను చేయగలనా అన్న అనుమానం, తప్పు జరిగితే ఏమంటారో అన్న భయం. ఇవన్నీ మన మనసులోనే పుడతాయి. భయం వచ్చినప్పుడు శ్వాస వేగంగా మారుతుంది, గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. ధ్యానం చేస్తే ఈ భయం నేను కాదు, ఇది ఒక ఆలోచన మాత్రమే అని తెలుస్తుంది. భయం, ఒత్తిడి మన బలహీనతలు కాదు, మన మనసు సహాయం కోరుతున్న సంకేతాలు మాత్రమే. ఫోన్లలో మునిగిపోయిన మనసు ఎప్పుడూ నోటిఫికేషన్స్, రీల్స్, మెసేజ్లు. మన మనసు ఇతరుల జీవితాల్లో తిరుగుతోంది, కానీ మన జీవితాన్ని మనం గమనించట్లేదు. పని ఒత్తిడి, చదువు టెన్షన్, డబ్బు భయం, వ్యక్తిగత సమస్యల వలన మన మెదడుకు ఒక్క నిమిషం కూడా విశ్రాంతి ఉండడం లేదు. ధ్యానం మనకు మన మీదే దృష్టి పెట్టడం నేర్పిస్తుంది, ఆలోచనలపై నియంత్రణ ఇస్తుంది. ధ్యానం వలన ఒత్తిడి తగ్గుతుంది, మనసు నెమ్మదిగా శాంతిస్తుంది. మనం శాంతిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు కొత్త జీవితాన్ని ఇస్తాయి. అశాంతిలో తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. మనం ప్రశాంతంగా ఉంటే పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. ఇప్పుడు డిప్రెషన్, ఆందోళన, ఒంటరితనం చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇవి ఎంత ప్రమాదకరమైనవి అంటే మనిషిలో ఆత్మహత్య ఆలోచనలు కలిగిస్తున్నాయి. మన సమాజంలో ప్రతిరోజు ఆత్మహత్యకు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉన్నాం. మనం బయటికి నవ్వుతూ కనిపిస్తున్నాం, లోపల మాత్రం ఖాళీగా అనిపిస్తోంది. ధ్యానం మనలోని బాధను గుర్తించడానికి సహాయపడుతుంది, మనల్ని మనమే అర్థం చేసుకునే శక్తిని ఇస్తుంది. జీవితంపై ఆశ, ధైర్యం, నమ్మకం మళ్ళీ పెరిగి మన జీవితం కొత్తగా చిగురిస్తుంది. మనకి భావోద్వేగాలపై నియంత్రణ అవసరం. చిన్న విషయాలకే కోపం, చిరాకు, బాధ. ధ్యానం భావోద్వేగాలపై నియంత్రణ ఇస్తుంది. స్పందించే ముందు ఆలోచించగలం, కోపం తగ్గుతుంది, మన మాటల్లో, పనుల్లో సౌమ్యత వస్తుంది. మన ఉరుకుల పరుగుల జీవితంలో చేసే పని మీద కానీ, చదువు మీద కానీ మనసు నిలకడగా ఉండటం కష్టమైపోయింది. ధ్యానం వల్ల ఫోకస్ పెరుగుతుంది, మెదడు స్పష్టంగా పనిచేస్తుంది, జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ప్రశాంతంగా తీసుకోగలం. మనిషి గొప్పవాడవ్వాలనుకుంటాడు, ధనవంతుడవ్వాలనుకుంటాడు, ఎత్తుకు ఎదగాలనుకుంటాడు, కానీ మనశ్శాంతిగా బతకాలని మాత్రం కోరుకోడు. మనకు నిజమైన ఆరోగ్యం మన మనస్సుని అదుపులో పెట్టుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ధ్యానం అంటే కూర్చుని శూన్యంలోకి చూడటం కాదు. ధ్యానం అంటే మనతో మనమే మాట్లాడుకోవటం. రోజుకు 10 నిమిషాలు ధ్యానం చేస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడవచ్చు. మార్పు బయట కాదు, మనలోనే మొదలవుతుంది. ప్రపంచాన్ని గెలవాలంటే ముందు మన మనస్సుని గెలవాలి. ప్రపంచాన్ని మార్చాలి అంటే ముందుగా మనం మారాలి. ఆ మార్పుకు ధ్యానం ఉత్తమమైన సాధనం. రోజుకు కొద్ది నిమిషాల ధ్యానం మన ఆలోచనలను శక్తివంతంగా మార్చి జీవితాన్ని ఉన్నతంగా నడిపిస్తుంది. ఈ రోజు నుంచే ధ్యానం మొదలుపెట్టి మీలోని ఉత్తమ స్వరూపాన్ని వెలికితీయండి. బలం శరీరంలో కాదు, నిశ్శబ్దమైన మనస్సులో ఉంటుంది. ధ్యానం అలవాటు కాదు, అది విజయానికి పునాది. మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారుతుంది. ధ్యానంతోనే అది సాధ్యమవుతుంది. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.